గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్ క్రీడా పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుందని జెడ్పీ సీఈఓ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూసరవీందర్ క్రీడాకారులకు టీషర్ట్లను పంపించేశారు. జెడ్పీ సీఈఓ ఎంపీడీఓ జయశీలాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి విద్యార్థి క్రీడాకారుడిగా ఎదిగి జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయికి ఎదగాలని, క్రీడల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, పంచాయతీ అధికారి శ్రీధర్, మండల విద్యాధికారి శ్రావణ్, ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ నర్సింగాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి పల్లె నుండి ప్రపంచ స్థాయికి క్రీడాకారులను తీసుకుపోవడమే ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఈ ఆటల పోటీలు ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రజల్లో ఉన్న, మన గ్రామాల్లో ఉన్న, మండల స్థాయిలో ఉన్న, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో మన క్రీడాకారులను తయారు చేసే ఉద్దేశమే ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వ ఉద్దేశం. మరి క్రీడల్లో రాణించినట్టయితే ఈరోజు భారతదేశానికి క్రికెట్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ వాళ్ళు చిన్నప్పటికీ ఉంటే చరిత్రకారులు అవుతారు అనేది మనము చాలా చోట్ల మనం వింటున్నాం. కాబట్టి తండ్రి, మీరందరూ కూడాను మీ తల్లిదండ్రులకు ఒక మంచి కుమారులు కుమార్తెలుగానే కాకుండా సమాజానికి ఒక సింబాలిక్ పర్సన్స్గా మీరు ఎదగాలి అని అంటే మీ విద్యను అందిస్తున్నటువంటి గురువుల బోధతో పాటుగా మీలో ఉన్నటువంటి స్కిల్స్ అంటే నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సానబట్టండి. ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ ఈ క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న తపనతోని అన్ని కేటగిరీల నాయకులను కావచ్చు, అధికారులను కావచ్చు, నా గ్రామస్థాయి పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, సీఎం కప్ టోర్నమెంట్లో క్రీడలు అంటే మన ఈ గ్రామీణ క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామీణ క్రీడలలో మనం ఆటలాడే క్రీడలు ఏవైతే ఉన్నాయో కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇంకా ఖోఖో కావచ్చు. సో ఇవి ముఖ్యంగా ఎక్కువ ఆటలు మాత్రము ఈ యొక్క క్రీడా ప్రాధాన్యత అంశాలుగా ఇవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మన నేషనల్ క్రీడలలో చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్చరీ కానీ ఇంకా రన్నింగ్ కానీ ఇవన్నీ కూడా. సో నేషనల్ క్రీడాకారులలో గ్రామీణ ప్రాంత క్రీడాకారులే ఎక్కువగా ఉన్నారు. సో థ్యాంక్ యూ. ఎందుకంటే